నేటి స్వాతంత్ర దినోత్సవం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎందరో వీరుల త్యాగ ఫలమని డీసీసీబీ చైర్మన్ అట్టి పోచారెడ్డి మాజీ ఎంపీ స్వయం బాపురావు అన్నారు. ఇక 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరై జెండాను ఎగురవేశారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు 140 కోట్ల మంది కూడా కలిసి పండుగ జరిపే రోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరం కూడా దేశం కోసం అనేక మంది పోరాటం చేసి స్వాతంత్రం తేవడం జరిగింది. కాబట్టి ఈ దేశం కోసం మనమందరం కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ మహానుభావుల జ్ఞాపకార్థంగా ఈరోజు కూడా వారి అడుగుజాడలు నడిచి ఈ యొక్క జిల్లాని, వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న పెద్దలు మాజీ ఎంపీ వర్యులు స్వయం బాపురావు దాదా గారికి, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా కాంగ్రెస్ శ్రేణులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు.